హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హోటల్ స్టైల్ అల్లం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, రండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నూనె వేసి, నూనె వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసి కొంచెం వేగిన తర్వాత మనం నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండుని వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని ఈ ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని తర్వాత బెల్లం వేసుకొని తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం కొంచెం నీళ్లు పోసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని ఇందులో కొంచెం నూనె వేసి పోపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పోపును చట్నీలో వేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన అల్లం పచ్చడి రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.